నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రేపటి నుంచి హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్న కమలనాథులు. శంషాబాద్లో జేపీ నడ్డా భారీ ర్యాలీ. సంపర్క్ అభియాన్లో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న బీజేపీ నేతలు. పార్టీని బలోపేతం చేయడంపై స్థానిక నేతలకు దిశానిర్దేశం. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని పిలుపు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్లో భారీ భద్రత. పరేడ్ గ్రౌండ్స్ వద్ద 4,000 మంది పోలీసులతో బందోబస్తు. ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ సివి ఆనంద్. జీఎస్టీ అమల్లోకి వచ్చి నేటితో 5 ఏళ్లు పూర్తి. జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నాయన్న నిర్మలా సీతారామన్. ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం నూతన రికార్డ్. ఈ యాసంగి సీజన్లో 50,67,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు గంగుల కమలాకర్ వెల్లడి. ఎడ్జ్ బాస్టన్ టెస్ట్లో టాప్ ఆర్డర్ విఫలం. ఆదుకున్న పంత్, జడేజా. ఇక వార్తలను వివరాలను చూద్దాం. హైదరాబాద్లో రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్దమైంది. సమావేశాలకు హాజరయ్యేందుకు ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన కమలనాథులు హైదరాబాద్కు చేరుకోగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడికి విమానాశ్రయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. నడ్డాకు స్వాగతం పలికిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేతలు డాక్టర్ కె లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, వివేక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నడ్డా పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. మరికొద్దిసేపట్లో ఆయన కార్యవర్గ సమావేశాలకు వేదికైన హెచ్ఐసిసి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ప్రారంభిస్తారు. ఇదిలా ఉండగా ప్రధాని పర్యటన కూడా ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 12:45 ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరి 2:55 సమయంలో హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి 3:20 ప్రత్యేక హెలికాప్టర్లో హైటెక్స్లోని నోవాటెల్ హోటల్కు బయలుదేరతారు. 3:30 హెచ్ఐసిసికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. హైదరాబాద్లో బీజేపీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం అనేక అడ్డంకులు కలిగిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కలిగించినా ప్రజల మద్దతు బీజేపీకేనని అన్నారు. పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్తో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కార్యవర్గ సమావేశాల్లో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం, త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలు తదితర అంశాలను చర్చించనున్నట్టు చెప్పారు. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మరి ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మద్దతు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో తెలుసు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ సమావేశాలు విజయవంతం కావాలి, ఈ సమావేశాలు జయప్రదం కావాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పటికీ 2 రోజులకే పరిమితమైనటువంటి ఆ సమావేశాలు తెలంగాణ పట్ల జాతీయ పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రులు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈరోజు 4 రోజులు దాదాపుగా ఈ సమావేశాలు కొనసాగుతుంది. ఈరోజు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు రాబోతున్నారు, రేపు ప్రధానమంత్రి అమిత్ షా గారు రాబోతున్నారు. ఈ 4 రోజుల సమావేశాల సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఒక బహిరంగ సభ, విజయ సంకల్ప సభ పేరు మీద, అదే రేపు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా జాతీయ పార్టీ యొక్క నేతృత్వంలో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఈ యొక్క సభ
జరగబోతా ఉన్నది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఎల్లుండి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బహిరంగ సభకు 3,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. బీజేపీ నేతలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్ లో భద్రతా ఏర్పాట్లను సిపి పరిశీలించారు. ఈ సందర్భంగా సివి ఆనంద్ మాట్లాడుతూ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభకు స్థానిక పోలీసులతో పాటు గ్రేహౌండ్స్, జిల్లాల నుంచి వచ్చే పోలీసులను విధులకు వినియోగిస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సభా వేదిక వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు సిపి పేర్కొన్నారు. బహిరంగ సభ పూర్తయిన తర్వాత సభకు హాజరైన వారు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జనాలు సభా వేదికకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి రాత్రి రాజ్భవన్లో బస చేయనున్నట్టు సిపి తెలిపారు. మీటింగ్ ఉంది పరేడ్ గ్రౌండ్స్ లో. అయితే దీనికి ప్రధానమంత్రి గారు ఇతర సభ్యులందరూ కూడా విచ్చేస్తారని సమాచారం ఉంది. వారు ఏ విధంగా గ్రౌండ్ చేరుకుంటారనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. క్యాంటోన్మెంట్ అధికారులు, మన జిహెచ్ఎంసీ అధికారులు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు, గ్రౌండ్స్ ఇచ్చారు. సో దాంట్లో బస్సెస్ పెట్టడం అంతా జరుగుతుంది. ట్రైన్స్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు చేరుకొని అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చే సదుపాయం అనేది చేయడం జరిగింది. ట్రాఫిక్ రెగ్యులేషన్ అనేది పూర్తి స్థాయిలో చేస్తారు. 3,000 మంది సిటీ పోలీస్ మరి ఇతర జిల్లాల నుండి వచ్చే టీఎస్ఎస్పీ కానివ్వండి, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ అవన్నీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఈ పబ్లిక్ అంతా వెళ్ళిపోతుందో అనేది కూడా మేము వాచ్ చేసే అవసరం ఉంది. ఇతర పార్కింగ్ ఏర్పాట్లు చేయడము, సీసీటీవీస్ ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా వారికి మేము లిఖితంగా కూడా సూచించాము. వారన్నీ కూడా చేస్తారని హామీ ఇచ్చారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి బీజేపీ నాయకత్వం కృషి చేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ చెప్పారు. సంపర్క్ అభియాన్లో భాగంగా కేంద్ర మంత్రి మల్కాజ్గిరి నియోజకవర్గంలో తమిళ సమాజంతో సమావేశమయ్యారు. రాష్ట్ర బీజేపీ నేతలు మురళీధర్ రావు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల అభిమానాన్ని పొందాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు చేరుతున్నాయని, ఈ ఘనత ప్రధానమంత్రికి దక్కుతుందన్నారు. తమిళనాడు అభివృద్ధికి ప్రధానమంత్రి ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. Hyderabad is in festival mode. The people of Hyderabad and people of Telangana, they're ready to welcome our Honorable Prime Minister and our Honorable National President Sri Nadda ji and our Honorable Home Minister Sri Amit Shah ji. The people are giving, the entire city is getting a festival mode and they are all giving a warm welcome. It seems that people are ready to welcome the BJP and the people are over welcome to the BJP and definitely it boosts the whenever the election is coming, the BJP will come to the power here. That momentum is there, we are able to see here. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సన్నాహకంగా ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక నేతలతో సమావేశమై పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేస్తున్నారు. బీజేపీ సంపర్క్ అభియాన్పై మరిన్ని వివరాలు చూద్దాం. సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కార్బన్ శాసనసభ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని అన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికి చేరుకుంటున్నాయన్నారు. भारत हर क्षेत्र में दुनिया में अग्रगामी बनने की ओर कदम बढ़ाया है और माननीय प्रधानमंत्री जी के नेतृत्व में भारत विश्व गुरु बनेगा। वैसा भारत जिसमें न कोई भूखा होगा, न कोई बेबस होगा, न कोई अशिक्षित होगा, न कोई बेघर होगा। एक श्रेष्ठ भारत बनकर दुनिया के सामने शांति का संदेश, एकता और बंधुत्व का संदेश लेकर खड़ा हो रहा है। వికారాబాద్ జిల్లా పరిగిలో బీజేపీ ముఖ్య నాయకులతో బీజేపీ జాతీయ కార్యదర్శి సర్వానంద్ సోనోవాల్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పోడూరు, పరిగికి చెందిన పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సోనోవాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయని అన్నారు. पूरा जो 119 कंस्टिट्यूएंसी है तेलंगाना का, सभी जगह में, सभी कंस्टिट्यूएंसी में कोई ना कोई राष्ट्रीय लेवल के हमारे कार्यकर्ता नेता इस संपर्क अभियान को बेसिकली इंचार्ज बनाया गया है कि लोगों में जो उत्तेजना और एनर्जी है वो काफ़ी पॉजिटिव है और कम से कम आज 20-30 लोग नेता दूसरा पार्टी से ज्वाइन किया बीजेपी में, तो जो कि काफ़ी पॉजिटिव एक సిగ్నల్ హై. సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బీజేపీ పదాధికారులు, నాయకుల సమావేశంలో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ కటిక్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి పార్టీ బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బీజేపీ పార్టీకి గ్రామ స్థాయిలో మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. मोर्चे प्रकोष्ठ के पदाधिकारियों के साथ में, भारतीय जनता पार्टी के पदाधिकारियों के साथ में एक और जहां हमने कामकाजी बैठक की समीक्षा की, हमारे संगठनात्मक कार्यों के संबंध में कार्यकर्ताओं से सीधी बातचीत की, वहीं जनता के बीच में जाकर जब उनके साथ में बातचीत का जो कल से क्रम प्रारंभ हुआ, स्थान स्थान पर जिस तरह से भारतीय जनता पार्टी के कार्यकर्ता उत्साह के साथ में रास्ते में जो ग्राम पंचायतें पड़ती थी, उन ग्राम पंचायतों में बाकी जनता के द्वारा, वहां भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के द्वारा बड़ी ऊर्जा के साथ में वहां पर स्वागत किया गया. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ పర్యటన నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో రెండో రోజు కొనసాగింది. నకరేకల్ నియోజకవర్గంలోని గుండ్రంపల్లి నుంచి చిట్యాల వరకు పలు గ్రామాలను సందర్శించి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 3 तारीख का मुहार रैली में जाने के लिए कितना संख्या जाएगा उसके विषय हम लोगों को पास है, उसको भरने के लिए हम आए हैं. संगठन को स्ट्रेंथन करना और तेलंगाना को स्ट्रेंथन करना है, क्योंकि तेलंगाना में जो सरकार है, अभी तेलंगाना को जो एक प्रॉस्परस एक स्टेट था, बहुत ही अच्छा रिसोर्सफुल स्टेट था, अभी वो घाटे में चल रहे हैं. उसका ओवरड्राफ्ट का सरकार बना दिया, ओवरड्राफ्ट का स्टेट बना दिया. उसको आगे ले जाने के लिए भाजपा ही विकल्प है. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దీపేష్ తాండేల్ పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. मुख्यमंत्री है केसीआर, वो अपने मुख्यमंत्री के चैम्बर में जाते हुए वो क्यों घबरा? उन्होंने एक माइंडसेट बना रखा है, वो मन से एक तरह से घबरा रहे हैं. उनको एक डर लग रहा है, उनके मन में एक ग्रंथि बनी हुई है कि मैं अगर ये मुख्यमंत्री कार्यालय में बैठूंगा तो पुनः, जबकि भारतीय जनता पार्टी के मुख्यमंत्री थे, चाहे वो गुजरात हो, मध्य प्रदेश हो, गोवा, ये सभी मुख्यमंत्री अपने चैम्बर में, अपने कार्यालय में 12-12 घंटा बैठकर पूरे प्रदेश का विकास करते हैं. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज. యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. యాసంగి సీజన్లో 9,52,000 మంది రైతుల నుండి 9,916 కోట్ల రూపాయల విలువైన 50.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6,42,000 మెట్రిక్ టన్నులు, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 322 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రికార్డు నెలకొల్పిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 6,06,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. రాష్ట్రంలో మరో 86 గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాల స్థాయికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 4 బీసీ గురుకులాలు, 7 ఎస్టీ గురుకులాలుండగా 75 ఎస్సీ గురుకులాలున్నాయి. వీటన్నింటినీ కళాశాలలుగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమావేశమయ్యారు. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో స్టడీ సర్కిళ్ల ఏర్పాటుపైన అధికారులు నివేదిక రూపొందించాలని సీఎస్ సూచించారు. గౌరవెల్లి నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే అక్కడ పనులు ప్రారంభించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు.
నిర్వాసితులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని 2013 భూసేకరణ చట్టం ప్రకారం వారికి పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు, పొలాలకు నీళ్ల పేరుతో టీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో ఆరోపించారు. గౌరవెల్లి రీడిజైన్తో ముంపు గ్రామాల సమస్య 1 నుంచి 8కి పెరిగిందని, గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించి 8 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ 186 మందికి అసలు పరిహారమే అందలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చి 5 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల జీఎస్టీ అధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్గా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. దశాబ్దాలుగా అమలు చేస్తున్న పన్ను వసూలు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చి 5 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల జీఎస్టీ అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్గా భేటీ అయ్యారు. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రాల భాగస్వామ్యం మరింత కీలకమన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్గా నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర జీఎస్టీ ప్రధాన కమిషనర్ శివనాగ కుమారి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లోకి రావడం వల్ల చెల్లింపుదారులకు ఎంతో ఉపశమనం లభిస్తుందన్నారు. హైదరాబాద్ సర్కిల్లో జీఎస్టీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా హెల్ప్లైన్ నెంబర్ 9494 999994ను సంప్రదించాలని సూచించారు. సంవత్సరాల క్రితమే జీఎస్టీ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ట్యాక్స్ పేయర్స్కి చాలా రకాల సౌకర్యంగా ఉందని, తర్వాత టెక్నాలజీలో ఈ రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ, రిజిస్ట్రేషన్ కానీ, తర్వాత ఏదైనా విషయం రిఫండ్ కానీ ఇలాంటివి ఆటోమేటిక్గా రావడం, కంప్యూటరైజ్ చేయడం, ఈ ఇన్వాయిస్ని కంప్యూటరైజ్ చేయడము, ఇవన్నీ చేయడం జరగటం వల్ల వాళ్ళకి ఒక రకమైన సౌకర్యం ఉందని, తర్వాత ఆటోమేటిక్గా ఇన్పుట్ క్రెడిట్ కూడా రావడం వల్ల వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. ఈ సౌకర్యాలన్నీ రావడం వల్ల జీఎస్టీ చాలా పెద్ద అచీవ్మెంట్. ప్రపంచం మొత్తంలో ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాలు సెంటరు కలిసి జీఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఇండియాలో యూనిక్గా జరిగింది అని చెప్పుకోవచ్చు. మేము ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టి వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకోవడము, వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇవన్నీ కూడా హైదరాబాద్ జోన్లో జీఎస్టీ సేవా కేంద్రాలు ఉన్నాయి. మేమందరం కూడా యాక్సెసిబుల్గా ఉన్నాము. సో జీఎస్టీ డిపార్ట్మెంట్ ఈజ్ ఎట్ యువర్ సర్వీస్ ఫర్ ఆల్ తెలంగాణ అండ్ ఇండియన్ ట్యాక్స్ పేయర్స్. మా హెల్ప్ లైన్ నెంబర్ కూడా 9494999994. ఈ నెంబర్ని మీరు వినియోగించుకుని మీ ఇబ్బందులు ఏమున్నా కూడా తెలియజేయాల్సిందని కోరుతున్నాము. జీఎస్టీ ఆడిట్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ న్యాయంగా వ్యాపారం చేసే వారికి జీఎస్టీ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయన్నారు. సులువైన పన్ను వసూలు విధానాన్ని ఏర్పాటు చేయడం వల్ల వ్యాపారులు లబ్ధి పొందుతారని చెప్పారు. లాఫుల్గా బిజినెస్ చేసే వాళ్ళకి చాలా ఈజీ అయింది. లాని బ్రేక్ చేసే వాళ్ళకి డిఫికల్ట్ అవుతుంది. డీజీజీఏ కానీ, ఆడిట్ కానీ, డిఆర్ఐ, కస్టమ్స్ సైడ్ డిఆర్ఐ కానీ, వీళ్ళందరూ లా బ్రేకర్స్ని పట్టుకుని వాళ్ళ చేత ట్యాక్స్ కట్టించడం, వాళ్ళు ప్రాసిక్యూషన్ చేయడం, ఫేక్ ఇన్వాయిస్ వాళ్ళని ప్రాసిక్యూషన్ చేయడం, ఇది పెరిగింది కనుక చాలా వరకు కంప్లైంట్స్ ఇప్పుడు బాగుంటుంది. సికింద్రాబాద్ జీఎస్టీ కమిషనర్ ఎంఆర్ఆర్ రెడ్డి మాట్లాడుతూ ఒకే పన్ను విధానంతో పన్ను చెల్లింపు సులువు కావడమే కాకుండా చెల్లింపుదారుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. దీనివల్ల దేశ మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు ప్రభుత్వాలకు సమకూరుతాయని చెప్పారు. 2017లో ఇది స్టార్ట్ అయింది జీఎస్టీ. అంతకుముందు జీఎస్టీ రాకముందు దాదాపుగా 16-17 ట్యాక్స్లు ఉండేవి. కొన్ని స్టేటు, కొన్ని సెంటరు, కొన్ని లోకల్ బాడీస్ లెవీ చేసాయి. అన్నీ కలుపుకొని ఇప్పుడు మనము సింగిల్ ట్యాక్స్ తీసుకొచ్చాము 2017 నుంచి. దీనివల్ల మనము ఇండియా అంతా 1 ట్యాక్స్, 1 నేషన్, 1 మార్కెట్గా వచ్చి ఈ విధంగా ఎంతో ట్యాక్స్ కంప్లైన్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. జీఎస్టీ హైదరాబాద్ ప్రిన్సిపల్ కమిషనర్ సంజయ్ మహేంద్రు మాట్లాడుతూ జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాతే ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారి సంఖ్య పెరిగిందన్నారు. టు మేక్ ద లైఫ్ ఈజీ ఫర్ ద కంప్లైంట్ ట్యాక్స్ పేయర్స్ and implement all the policies and directions which are issued by the Central Board of Excise and Customs and the policies announced and all the directions issued by the Ministry of Finance under the Honorable Finance Minister. We are here to ensure that the compliant taxpayer's life is made easier for reaching the compliance levels in an easy manner to make the tax compliance a better and an efficient tool in the development of the nation. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే ఒక పిటిషన్ను దాఖలు చేసిన శివసేన తాజాగా మరో పిటిషన్ను దాఖలు చేసింది. అనర్హత సభ్యుల వ్యవహారం తేలే వరకు రెబెల్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని శివసేన పిటిషన్లో కోరింది.
కాగా సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్ను జూలై 11వ తేదీన విచారించనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు ఈ పిటిషన్ను దాఖలు చేయగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. సీఎంతో పాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పెండింగ్లో ఉందని, తక్షణమే ఈ పిటిషన్పై విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు వాదించిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. అయితే ఈ కేసును అత్యవసర విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. జూలై 11న విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. కాగా మహారాష్ట్ర ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల తేదీలు మారాయి. రేపటి నుంచి 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సమావేశాలను జూలై 3, 4 తేదీల్లో నిర్వహించనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ వచ్చే 25 ఏళ్లలో సాధించవలసిన లక్ష్యాలపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇటీవల సాధించిన విజయాలను అవలోకనం చేసుకుంటూ రానున్న రోజుల్లో మరింత సమర్థంగా పనిచేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ దిశగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ గత నెల 4వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా జోనల్, సబ్ జోనల్ స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన జోనల్ స్థాయి సమావేశం ఈ నెల 4వ తేదీన హైదరాబాద్లో జరగనుంది. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు, నిర్దేశిత రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రులు, శాసనసభ్యులు హాజరవుతారు. అలాగే సమావేశంలో పాల్గొనే రాష్ట్రాలకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు, జిల్లా పరిషత్, పంచాయత్ అధ్యక్షులు, ప్రపంచ బ్యాంక్, యూనిసెఫ్, ఐరాసా ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొంటారు. దేశంలోని మహిళలు, చిన్నారుల సాధికారతకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధికి శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా ఇటీవల 3 నూతన కార్యక్రమాలను ప్రారంభించింది. అవి మిషన్ సక్షమ్ అంగన్వాడీ పోషణ్ 2.0, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య. మహిళలు, చిన్నారులకు పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ సక్షమ్ అంగన్వాడీ పోషణ్ 2.0ను ప్రారంభించింది. మహిళలకు భద్రత, పునరావాసం, సాధికారత కల్పించేందుకు మిషన్ శక్తి, చిన్నారుల రక్షణ, వికాసానికి మిషన్ వాత్సల్య అనే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి, సాధికారత కేంద్రంగా మహిళలు, చిన్నారులను సంక్షేమానికి రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ ఈ సమావేశంలో చర్చించనున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన మానవరహిత యుద్ధ విమానాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO శుక్రవారం తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి దీనిని ప్రయోగించి పరీక్షించారు. మానవరహిత యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడంలో పెద్ద విజయం సాధించినట్లు DRDO తెలిపింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ తొలి విమానాన్ని కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆర్థిక అంశాలను ప్రభావితం చేసే పలు మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆధార్, పాన్ అనుసంధానానికి ఇప్పటి వరకు వసూలు చేస్తున్న రుసుమును రెట్టింపు చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తీసుకున్న నిర్ణయం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే ఈ రోజు నుంచి క్రిప్టో కరెన్సీపై పన్ను కూడా విధించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. వ్యక్తిగత ఆర్థిక అంశాలను ప్రభావితం చేసే పలు మార్పులు అమల్లోకి వచ్చాయి. క్రెడిట్ కార్డులు, ఆదాయ పన్ను, క్రిప్టో కరెన్సీపై TDS లాంటివి ఇందులో ప్రధానంగా ఉన్నాయి. క్రెడిట్ కార్డుల విషయంలో కీలక మార్పులు రానున్నాయి. RBI జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్ కార్డు సంస్థలు కార్డు వినియోగదారుడిని సంప్రదించకుండా కొత్తగా పరిమితి పెంచడం, కొత్త కార్డులను పంపించడం లాంటివి చేసేందుకు వీల్లేదు. దీంతో పాటు కార్డుదారుడు తన వెసులుబాటును బట్టి బిల్లింగ్ సైకిల్ను మార్చుకోవచ్చు. అయితే దీనికి ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. క్రెడిట్ కార్డును రద్దు చేయాల్సిందిగా వినియోగదారుడు కోరినప్పుడు ఎలాంటి బాకీలు లేకపోతే 7 పని దినాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆలస్యమైతే రోజుకు 500 రూపాయల చొప్పున వినియోగదారుడికి కార్డు సంస్థ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక పాన్తో ఆధార్ను అనుసంధానం విషయమై కూడా కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లకుండా పోతుంది. జూన్ 30 వరకు 500 రూపాయల అపరాధ రుసుముతో పాన్ ఆధార్ అనుసంధానానికి వీలు కల్పించారు. ఇప్పుడు ఈ జరిమానా మొత్తం రెట్టింపవుతోంది. ఈ రెండింటిని జత చేసేందుకు అపరాధ రుసుముగా 1000 రూపాయలు చెల్లించాలి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు పాన్ ఆధార్ అనుసంధానానికి గడువు ఉంది. మరోవైపు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు క్రిప్టో కరెన్సీలపై పన్ను విధించే విషయంలో ఇప్పటికే పూర్తి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. వర్చువల్ డిజిటల్ ఆస్తులను బదిలీ చేసిన సందర్భంలో 1% TCS విధించాల్సి ఉంటుంది.
ఇందుకుగాను సెక్షన్ 194(S) ను కొత్తగా ఏర్పాటు చేశారు. డీమ్యాట్ ఖాతాలకు పూర్తి కేవైసీ ఉన్నప్పుడే అవి జూలై 1 నుంచి అమల్లో ఉంటాయి. పేరు, చిరునామా, పాన్, మొబైల్ నంబర్, ఆదాయం వివరాలు, ఈమెయిల్ ఐడి తదితర వివరాలు ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేనటువంటి డీమ్యాట్ ఖాతాలను జూలై 1 నుంచి నిలిపివేస్తారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఒడిశాలోని పూరీలో విశ్వ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జగన్నాథ రథచక్రాలు ముందుకు కదిలాయి. కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా ఈ వేడుకలను భక్తులు తిలకించలేకపోయారు. ఈసారి అనుమతించడంతో పూరీ నగరానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జగన్నాథ నామస్మరణతో పూరీ వీధులు మారుమోగాయి. రథయాత్రలో కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, గవర్నర్ గణేషీలాల్, సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. 2 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ రథయాత్రకు ఈసారి 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. అందుకు తగినట్లు ఒడిశా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటు హైదరాబాద్లోని బంజారాహిల్స్ జగన్నాథ ఆలయ ప్రాంగణంలోనూ రథయాత్ర నిర్వహించారు. యాత్రకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లక్ష్మీనాథం సురేశం ప్రశమిత శమనం యోగి సిద్ధాదివన్యం శంఖక్షత్రాధిరాజం గిరివర వసతిం కేశవం రూపవేశం వందేతం విశ్వతాతం దరదురితహరం శ్రీజగన్నాథ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులకు టీఎస్ఆర్టీసీ తీపి కబురు అందించింది. ప్రతిరోజు 1000 మందికి 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు బస్ టికెట్తో పాటు తిరుమలలో శీఘ్ర దర్శన టోకెన్ పొందే వీలు కల్పించారు. ఈ పథకాన్ని జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. దర్శన టికెట్లను టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లేదా అధికృత డీలర్ ద్వారా రిజర్వ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. బస్ టికెట్తో పాటే దర్శన టికెట్ను బుక్ చేసుకోవాలని సజ్జనార్ సూచించారు. www.tsrtconline.in లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో కనీసం 7 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని సజ్జనార్ సూచించారు. పాతబస్తీలో బోనాల వేడుక కోసం 70 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులు చేపట్టినట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 24న పాతబస్తీలో జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ బోనాల సందర్భంగా చేపట్టిన పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఉత్సవాలను వీక్షించే విధంగా ఆలయాల వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. కానీ మనం ప్రైడ్ గా ఫీల్ కావాలి. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పండుగగా అనౌన్స్ అయిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి ఒకవైపున భక్తులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా రెండో వైపున టెంపుల్ ఆర్గనైజర్స్ కూడా ఏ ఇబ్బందులు పడకుండా అసలు భారతదేశంలో ఒక ప్రైవేట్ దేవాలయానికి డబ్బులు ఇవ్వడం అనేది చరిత్ర. ఎక్కడ ఫస్ట్ 5 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 15 కోట్ల వరకు ఇస్తాం. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త అడుగులు వేస్తూనే ఉంది. ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఆగస్టు 1వ తేదీ నుంచి క్యాటరింగ్ సేవల్లో క్యాష్లెస్ చెల్లింపులను అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. అంటే విక్రేతలు ఇప్పుడు రైల్వే స్టేషన్లో క్యాటరింగ్ను నగదుకు బదులుగా డిజిటల్ పద్ధతిలో విక్రయిస్తారు. అలా చేయడంలో విఫలమైతే 10,000 నుంచి లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఈ నిర్ణయం వల్ల విక్రేతలు రైల్వే స్టేషన్లలో కనీస రీటైల్ ధర 15కి బదులుగా 20కి వాటర్ బాటిల్ను విక్రయించలేరు. స్టేషన్లలో ఏ వస్తువైనా ఎంఆర్పీ ధరకే విక్రయించాల్సి వస్తుంది. ఎక్కువ ధరకు విక్రయించినట్టయితే చర్యలు తప్పవని రైల్వే బోర్డు హెచ్చరించింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న కీలక టెస్టులో టీమిండియా బ్యాట్స్మెన్ తొలి రోజే నిరాశపరిచారు.
టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా విఫలం కావడంతో 100 పరుగుల మైలురాయి దాటకుండానే 5 వికెట్లు కోల్పోయింది. మాజీ సారథి విరాట్ కోహ్లీ సైతం మరోసారి విఫలమయ్యాడు. 11 పరుగులతో టచ్లోకి వచ్చినట్టు కనిపించిన యువ పేసర్ మాథ్యూ ప్యాట్స్ తెలివైన బంతికి కోహ్లీ పెవిలియన్ చేరాడు. ఆఫ్సైడ్లో పడిన బంతిని ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. కోహ్లీ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ కూడా దూకుడుగా ఆడే ప్రయత్నంలో కీపర్కు క్యాచ్ ఇచ్చి 15 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, జడేజా నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును కదిలించారు. Pulled away this time with tremendous power. Picked the length up so quickly. There you go, down the ground. No need to run. He was itching to get down the track. Fine shot. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి నుంచి హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్న కమలనాథులు. శంషాబాద్లో జేపీ నడ్డా భారీ ర్యాలీ. సంపర్క్ అభియాన్